హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇటలీలోని కస్తెల్ సాన్ జియోవాని అనే నగరం. ఇప్పుడు మేము డ్యూటీ నుండి వెళ్ళొస్తున్నాం ఫ్రెండ్స్. డ్యూటీకి వెళ్ళొచ్చే మార్గంలో వీడియో తీస్తున్నా. చూడండి, ఇది సిటీ నుండి మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఫ్రెండ్స్, ఎక్కువ దూరం ఏం కాదు. పవర్ ప్లాంట్ చూడండి. ఇప్పుడు ఊర్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు స్టార్టింగ్ చూడండి, అంతా చుట్టుపక్కల అంతా ఇక్కడ అగ్రికల్చర్ ఎక్కువ ఫ్రెండ్స్. చాలా అగ్రికల్చర్ ఉంది ఇక్కడ మొక్కజొన్న, తర్వాత జొన్న, టమాటో, తర్వాత ఇది మన వీట్ ఉంటుంది కదా, గోధుమ పంట, ఇవన్నీ వేస్తారు ఇక్కడ పాలు కూడా బాగా, అది పాల ఫ్యాక్టరీ పక్కన ఒక ఇది ఉంది ఫ్రెండ్స్, మిల్క్ ప్రోడక్ట్స్ ప్లాంట్ ఒకటి ఉంది పక్కనే. పాలు కూడా బాగా దొరుకుతాయి ఇక్కడ. అగ్రికల్చర్ ఉండటం వల్ల పాలు కూడా ఎక్కువ లభిస్తాయి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ట్ అయినాం, ఆల్రెడీ ఊళ్ళోకి వచ్చాం. చూడండి, ఇప్పుడు నుంచి మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్తే పావి అనే ఒక సిటీ వస్తుంది. లెఫ్ట్కి తీసుకుంటే ఇప్పుడు మనం ఒక టీ షాప్, అది చూడండి. ఇప్పుడు అదొక రెస్టారెంట్ పక్కన. చూడండి, ఇదంతా అగ్రికల్చరే, మధ్యలో అగ్రికల్చర్ ఉంది. పక్కన పెట్రోల్ బంక్ ఉంది, అది ఇండియా పంజాబ్ అతనే ఓనరు. చూడండి, అక్కడ ఎత్తు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, టవరు. ఇంతకుముందు అదే హోటల్లో కూడా కొన్నాళ్ళు ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడున్న హోటల్ వేరే, దాన్ని మోటల్ అంటారు. మోటల్ దువ్వే అంటారు. ఆ హోటల్లో కూడా ఉన్నాం ఇంతకుముందు మేము. అదైతే ఇంకా దగ్గర అనమాట, మనకి సైట్కి వెళ్ళటానికి చాలా మ్యాక్సిమం 1.5 కిలోమీటర్ ఉంటుంది అంతే. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద కంటైనర్. ఇప్పుడు సాయంత్రం 5:30 అయింది ఫ్రెండ్స్. 5:30 అయినా కానీ సాయంత్రం మధ్యాహ్నం 3 o'clock అయినట్టుంది క్లైమేట్. చూడండి, 5:30 టైం. ఇప్పుడు కనీసం ఇప్పుడు చీకటి పడాలంటే 9:30 అవుద్ది చీకటి పడాలంటే నైట్. ఇప్పుడు సాయంత్రం 5:30 అయినా కానీ 3 o'clock అయినట్టుంది క్లైమేట్ ఇప్పుడు. చూడండి, రోడ్డుకు 2 వైపులా కానీ కూడా చక్కగా పచ్చడి చెట్లు ఉన్నాయి. చాలా బాగుంటుంది అనమాట ఈ ఏరియా. అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. అగ్రికల్చరు ప్లస్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇది కస్తెల్ సాన్ జియోవాని అంటారు అనమాట. ఇది మిలాన్కి ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, ఎక్కువ దూరం ఏం కాదు. మిలాన్ దగ్గరే ఇది. మిలాన్కి 150 కిలోమీటర్స్ ఉంటుంది, మిలాన్ సిటీకి. చూడండి, అది రైల్వే ట్రాక్.
చూడండి ఇల్లు చాలా బాగుంది. చూడండి అది స్పీడ్ లిమిట్ అక్కడ ఉంటుంది. మనం విలేజ్లోకి ఎంటర్ అయ్యే ఇందులోకి సిటీలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి 50కి స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు. మనం బిలో 50 మ్యాక్సిమం 50 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళకూడదు కారు సిటీలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి. హౌసెస్ ఉంటాయి కాబట్టి స్పీడ్ లిమిట్ 50 కంటే ఎక్కువ వెళ్ళకూడదు అనమాట. మనం చూడండి కొంచెం ముందుకు వెళ్తే బాస్కో అని ఒక సూపర్ మార్కెట్ ఉంది. బాస్కో ఇదే రైట్ సైడ్లో ఉంది కదండి, అది బాస్కో సూపర్ మార్కెట్. రైట్ సైడ్ వెళ్తే లీడీలని సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. తర్వాత సెల్ఫ్ లాండ్రీ మిషన్స్ ఉన్నాయి. చూడండి అన్నీ కూడా బిల్డింగ్స్ అన్న పురాతనమైన బిల్డింగ్స్, చాలా పాత బిల్డింగ్స్. పాత అయినా కానీ చాలా ఇంకా గట్టిగా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కనీసం 100 సంవత్సరాలకు ముందు నిర్మించినటువంటి బిల్డింగ్స్ అవి. చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్. ఇక్కడ చాలా అతి పురాతనమైన చర్చ్ ఒకటి ఉంది. చూడండి చాలా పురాతనమైన చర్చ్ అది. ఆ చర్చికి ఇటుకలు పెట్టి కట్టారు. 100 yearsకి ముందే కట్టి ఉంటారు. ఇంతవరకు దానికి ప్లాస్టింగ్ కూడా చేయలేదు ఆ ఇటుకలకి. అయినా కానీ అలాగే ఉంది బిల్డింగ్. ఇదో బస్ స్టాప్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాటరీ సైకిల్స్ కూడా ఉంటాయి. బ్యాటరీ సైకిల్ అది బ్యాటరీతో నడుస్తుంది. మామూలుగా తొక్కుని కూడా వాడుకోవచ్చు. ఛార్జింగ్ లేకపోతే మనం తొక్కుని వెళ్ళవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు సిటీ అయిపోయింది ఫ్రెండ్స్. సిటీ అయిపోయి వస్తుంది ఇప్పుడు ఎండ్ అయితే. ఇక్కడి నుంచి మనకి ఒక 500 meters ఇక్కడ నుండి మన హోటల్ ఉందన్నమాట. చూడండి ఇటు పక్కన అటు పక్కన మొత్తం అగ్రికల్చర్. జొన్న వేసారు ఇప్పుడు. అది జొన్న వేసారు. ఇది జొన్న పంట. అది జొన్న పంట వేసారు. అది అక్కడ కనిపిస్తున్న రైట్ సైడ్లో కనిపిస్తున్న బిల్డింగ్ మనది. ఇదే బిల్డింగ్ మన హోటల్ అన్నమాట, మా హోటల్. అక్కడ ఒక ఫ్యాక్టరీ కట్టారు. వైన్ ఫ్యాక్టరీ అనుకుంటున్నా తెలిసి, చూడలేదు. ఇది మన హోటల్ అన్నమాట. మన హోటల్లోకి ఎంటర్ అయ్యాం. ఇప్పుడు హోటల్లోకి లోపలికి వచ్చాం. హోటల్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు. చూడండి ఇది మన కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ అయిపోయింది. ఇది జొన్న అనమాట. ఇది జొన్న పంట. చూడండి జొన్న పంట ఇది. చూడండి జొన్న, అది జొన్నే అనుకుంటున్నా. జొన్న పంట అది.
మొత్తం చుట్టుపక్కలంతా అగ్రికల్చరే. మొత్తం అగ్రికల్చర్ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. అదంతా జొన్న అన్నమాట. జొన్న పంట వేశారు. పచ్చటి పొలాలు, ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది. అనమాట మన హోటల్ అనమాట, హోటల్ రిజ్జి. ఈ హోటల్లో పర్ డే రెంట్ 9,500 ఫ్రెండ్స్. హోటల్లోకి ఎంటర్ అయ్యాం మనం. చూడండి, ఇది రిసెప్షన్ అనమాట. ఇది చూడండి, అక్కడ పక్కనే లిఫ్ట్ ఉంటుంది పైకి వెళ్ళడానికి మనకి. నాది 2nd ఫ్లోరు. ఎంఏ రిసెప్షనిస్ట్ అనమాట. ఇప్పుడు మనం పైకి వచ్చాం, 2nd ఫ్లోరు. అది లిఫ్ట్. ఇది నా రూము. 203 నా రూమ్ నెంబరు. 203 నా రూమ్ నెంబర్. కార్డ్ సిస్టమ్. కార్డు పెడితే మన రూమ్ ఓపెన్ అవుతుంది అనమాట. వచ్చాం మా రూమ్కి. ఇదనమాట నా రూము. చూడండి, చాలా నీట్గా ఉంటుంది రూము. ఎవ్రీడే బెడ్షీట్ మారుస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కార్ పార్కింగ్ అనమాట కింద అండి. చూడండి, ఆ దూరంగా చూస్తే మొత్తం అంతా కార్ పార్కింగ్ పక్కన ఇందాక జొన్న వేసారని చూపించా కదా, అక్కడ